అండ్ యాక్చువల్లీ మీరు చేసిన పని ఏంటంటే మీరు ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ మీరు టచ్ చేశారు. అంటే చాలామంది మాట్లాడారు, అంటే ఇప్పుడు లైక్ సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి వాళ్ళు యథార్థ భారతం అని ఒక ప్రవచన యజ్ఞం చేశారు ఆయన. చాలామంది పండితులు ప్రవచనకర్తలు చెప్తూ వస్తూ ఉన్నారు మహాభారతంలో ఉన్నది ఏంటి, వ్యాస భారతం ఏంటి, రామాయణం ఏంటి అని. కానీ ఒక సినీ ఫ్రాటర్నిటీకి చెందిన వ్యక్తి కొంత ఒక సభా వేదిక ద్వారా ఒకానొక సినిమాని డైరెక్ట్గానే ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడడం అనేది మొట్టమొదటిసారి జరిగింది. సో అందుకు మీకు ఇప్పుడు ఇంతగా అనిపించేది అంటే అదే నేను అనేది, అదే ప్రమాదం. ఎంత గొప్పవారు సామవేదం షణ్ముఖ శర్మ గారు, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు, ఇలా చాలామంది ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్టు చెప్పే నండూరి శ్రీనివాస్ గారు ప్రవచనకర్తలు చెప్తుంటే ప్రొజెక్ట్ అవ్వండి, ఒక సినిమా వ్యక్తి చెప్తే ప్రొజెక్ట్ అవుతుంది. అప్పుడు మేము ఇంకా బాధ్యతగా ఉండాలి. కరెక్ట్. అదే ఆ ప్రమాదమే జరిగిందని కదా, సినిమాల్లో చూపించిందే, సీరియల్లో చూపించిందే రామాయణం భారతం అయిందనే కదా నా ఆవేదన. మేము ఇంకా బాధ్యతగా ఉండాలి. ఏ విషయంలో? రామాయణం భారతం విషయంలో. మిగిలిన కాల్పనిక కథలు ఏది చెప్పినా దాంట్లో శృంగార రసం ఎంత వలకపోసినా అది రసస్ఫూర్తికే కాబట్టి, రససిద్ధికే కాబట్టి నేనేం ప్రశ్నించను. నన్ను ప్రశ్నించినా పర్లేదు. వనజ గారి వీడియోలోనే ఒక గోబెల్స్ ప్రచారాన్ని తీసుకుని ఆవిడ దిగుదిగు నాగా ఐటమ్ సాంగ్ చేశాడు కదా మరి అతను అని అడిగారు. అంటే ఆవిడ సినిమా చూడలేదు, పాట చూడలేదు, కేవలం గోబెల్స్ ప్రచారం జరిగింది, దిగుదిగు నాగా అన్న పాటని ఐటమ్ సాంగ్లోకి తీసుకొచ్చాడు అనేది అది చెప్పేసి ఆ వార్తతో ఆవిడ ఆరోపణ చేశారు. కానీ ఆవిడకి చెప్పండి, ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటే ఏంటి? ఒక సినిమాలో నాయకుల పాత్రలు కాకుండా ఒక అమ్మాయి వచ్చి కొంతమంది మగవాళ్ళ గ్రూప్ మధ్యకు వచ్చి వాళ్ళని కవ్విస్తూ చేయడం, అంటే మన నర్తకులు చేసే పని చేస్తుంది అన్నమాట. దేవలోకంలో నర్తకులు అప్సరలు చేసే పని చేస్తుంది. ఈ కాలానికి ఈ సమాజానికి అనుగుణంగా పదజాలం, అలవాట్లు అన్నీ ఉంటాయి, అంతే కదా. ఆ దిగుదిగు నాగా అన్నది వరుడు కావాలను సినిమాలో ఒక కాలేజ్లో ఒక అమ్మాయి కల్చరల్ ఆర్గనైజర్గా ఉన్న హీరోకి ఒక అమ్మాయి చేస్తానన్న ప్రోగ్రామ్ చెయ్యకపోక హ్యాండ్ ఇస్తే వీడికి పేరు పోకూడదని చెప్పి హీరోయిన్నే నేను పర్ఫార్మెన్స్ చేస్తానని ఒక ఫోక్ సాంగ్ ఆ హీరోని ఉద్దేశించే పాడుతుంది. అందులో హీరో పేరు నాగశౌర్య కదా. నేను నాగా అన్న పురుషనామ వాచకం తీసుకుని జానపదంలో ప్రసిద్ధి చెందిన దిగుదిగు నాగా అన్న బాణిని తీసుకుని రాశాను. ఆ బాణి రకరకాల చోట్ల కూడా రాశారు, లైక్ అయ్యప్ప స్వామి భజనల్లో, లేకపోతే సత్యనారాయణ స్వామి వ్రతంలో. దేనికి తగ్గట్టు ఆ బాణీకి లిరిక్స్ మార్చుకున్నారు. అది యాక్చువల్లీ జానపద గీతం, ఒక జానపద గీతం. భక్తి గీతమేనా? కాదు కదా, భక్తి గీతపు సాహిత్యం కూడా దాంట్లో రాసుకుని అది ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది. కానీ ఆ బాణి మాత్రం జానపద బాణి. అది ఎవరు రాశారో కూడా ఎవరో చెప్పలేరు. అయితే దాంట్లో నేను వ్యాస భారతాన్ని వక్రీకరించానా, వాల్మీకి రామాయణాన్ని వక్రీకరించానా? పోనీ మనోభావాలు దెబ్బతీసి అన్నందుకు దాంట్లో నాగన్న అని కూడా తీసేసి, నాగన్న అంటే నాగదేవతకి వస్తుంది కాబట్టి నా దివ్యాసుందర నాగా అని ఆ ఒత్తును కూడా తీసి పురుషనామవాచకం చేశాను, దైవనామవాచకం నుంచి. నాగుల్ని నమ్మేవాళ్ళు హర్ట్ అయ్యారా అంటే దాంట్లో నాగుల తల్లి కద్రువాని కానీ, నాగుల పినతల్లి వినతాను కానీ, నాగుల్లో ఉన్న రక్తాక్షుణ్ణి, వాసుకిని, తక్షకుణ్ణి కానీ ఎవరినైనా విమర్శించానా? దాంట్లో ఏమీ లేదు. అసలు ఐటమ్ సాంగ్ అనడానికి ఒక నాయకుడి గురించి నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు అన్న కాన్సెప్ట్తో పాడిన పాట ఏ విధంగా ఐటమ్ సాంగ్ అంటారు దాన్ని? ఆ గోబెల్స్ ప్రచారానికి ప్రభావం చెంది రైట్ వింగ్ కూడా విరుచుకుపడడం అనేది నాకు హాస్యాస్పదంగా అనిపించింది. ఇప్పుడు హైందవ శంకరావంలో నేను మాట్లాడిన మాటల్ని కౌంటర్ చేయడానికి వ్యాస భారతం, వాల్మీకి రామాయణం తీసుకోకుండా దిగుదిగు నాగా తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, దిగుదిగు నాగా ఐటమ్ సాంగ్ కాదు అన్నప్పుడు నేను ఐటమ్ సాంగ్గా వాడాను అని చేసే మీ వాదన అసంబద్ధం. అశ్లీల నృత్యాలు దాంట్లో లేవు, అర్ధనగ్న ప్రదర్శనలు లేని. కొంతమంది చేస్తున్నప్పుడు నేను నేషనల్ స్టబ్లోనే నేను పాట విన్న తర్వాత నేను అసలు దాని గురించి కొంతమందికి చెప్పాను కూడా, నిజానికి దాంట్లో ఏం నాకు ఇక్కడ అసభ్యంగా ఏం కనిపించట్లేదు అని. అసభ్యంగా ఉన్నా పోనీ, మీకు అసభ్యంగా అనిపించింది అనుకుందాం, మనోభావాలు దెబ్బతీసే విధంగా అన్నా కానీ, అలా అన్నా కానీ
అది ఏ పాత్రతో అంటుంది. ఒక శృంగారం గురించి, కరెక్ట్ కరెక్ట్ ప్రేయసి ప్రేమికుల మధ్య శృంగారం గురించి ఒక సంభాషణ జరగకూడదని ఎలా చెప్పగలరు? సో ఆవిడ అది కూడా అన్నారు. అలా నేను అడిగేది ఒకటే, వనజ గారినైనా, తమ్మారెడ్డి భరద్వాజ్ గారినైనా, ఈ భరద్వాజ్ గారినైనా, రవి గారినైనా, వ్యాస భారతం వాల్మీకి రామాయణం తెచ్చి వీడన్న మాటలు, ఈ వాక్యాలు వ్యాస భారతంలో లేవు, వాల్మీకి రామాయణంలో లేవు, మీరు చూసిన సినిమాల్లో ఉన్నాయి అని నిరూపించమనండి చాలు. అంతకు మించి నేను కోరేదేం లేదు వారిని. వారు చెప్పిందే అందులో ఇందాక చెప్పిన దాంట్లో ఉన్నదే, సూతుడిగానే పుట్టాడు, సూతుడిగానే ఉన్నాడు, దానికి ఆన్సర్ మీరు చెప్పేశారు అంతే కదా. శూద్రునికి కూడా గౌరవం తేలేదు కర్ణుడు. బ్రాహ్మణుడు అని చెప్పి అబద్ధం చెప్పడం వల్ల శపించబడ్డాడు, కానీ అక్కడ జాలిపడాల్సిన అవసరం లేదు. ద్రోణాచార్యుడు కూడా మీకు ఆది పర్వంలో వస్తుంది. ద్రోణాచార్యుడు ఏమి కర్ణుడిని విద్య నేర్పను, నువ్వు సూతపుత్రుడివి, నా గురుకులంలో రావద్దని ఏం రిజెక్ట్ చేయలేదండి. కర్ణుడిని కూడా స్వీకరించాడు శిష్యుడిగా. అయితే కర్ణుడికి అర్జునుడి మీద చూపిస్తున్న అవ్యాజమైన ప్రేమ చూసి అసూయ పుట్టి, అర్జునుడికే ఎందుకు నేర్పిస్తారు, నాకు బ్రహ్మాస్త్రం నాకు నేర్పండి అని అడుగుతాడు. అడిగితే ద్రోణాచార్యుడు అన్న మాట ఏంటంటే, నియమబద్ధుడైన బ్రాహ్మణుడికి కానీ క్షత్రియుడు కానీ నేర్చుకోవాలి, నీకు నేర్పను అంటాడు, కానీ నువ్వు సూతపుత్రుడు కాబట్టి, నువ్వు శూద్రుడు కాబట్టి నీకు నేర్పను అని అన్నాడు ద్రోణాచార్యుడు. నువ్వు ఈ నియమాలన్నీ పాటించట్లేదు. బ్రహ్మచర్యం, రకరకాల నియమాలు ఉంటాయి, అవన్నీ అర్జునుడు పాటిస్తున్నాడు. అందుకే అర్జునుడికి నా కొడుకుకి ఇచ్చిన దానికంటే ఎక్కువ అస్త్రాలు ఇస్తున్నాను నేను. ఇప్పుడు అశ్వత్థామకి బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగం మాత్రమే, ఉపసంహారం నేర్పలేదు. అర్జునుడికి అర్హత ఉంది కాబట్టి నేర్పాడు. అలా చూసుకుంటే మరి క్షత్రియుడి కంటే బ్రాహ్మణుడికే నేర్పాలి కదా ఆయన. కుల వివక్ష ద్రోణాచార్యుడు ఏం చూపెట్టలేదు. ఒకవేళ శూద్రుడు అని చూపించాడు అన్న వర్తనను బట్టి అతన్ని శూద్రుడిగా తీసుకున్నాడేమో కానీ పుట్టుకను బట్టి తీసుకోలేదు. కర్ణుడి పుట్టుకని ఎవ్వరూ హేళన చేయలేదు. అండ్ ఇంకొకటి భరద్వాజ గారు చెప్పింది, భారత సమాజంలో కుల వివక్ష గురించి మాట్లాడాలంటే కర్ణుడి క్యారెక్టర్ను తీసుకోవడం ఆనవాయితీగా మారుతోంది. కర్ణుడి క్యారెక్టర్ను సోషలైజ్ చేసి తీసిన సినిమాలు అనేకం ఉన్నాయి. దాసరి గారి కటకటాల రుద్రయ్య సినిమానే దాదాపుగా దళపతి. మణిరత్నం తీసిన దళపతిలో రజనీకాంత్ కర్ణుడే, దాసరి గారు తీసిన కటకటాల రుద్రయ్యలో కృష్ణరాజు కర్ణుడే. సేమ్ టు సేమ్ అవే షాట్స్ కనిపిస్తాయి. బిఆర్ పంతులు గారి కర్ణాలో గాలికి కులముందా, నీటికి కులమేది, మనుషుల్లో కులం పెట్టి చంపుతున్నారన్నది ఓ పాట సుశీల గారు పాడారు. ఎన్ని కల్పనైనా చేయొచ్చండి. ఇప్పుడు కర్ణుడిని కులం పేరుతో దూషించారన్న అది కులం పేరు కాదు, వర్ణం. కులం అనేది ఇక్కడ లేదు. ఒకవేళ అతన్ని దూషించిన శూద్రుడని, అతని ప్రవర్తనను బట్టి శూద్రుడిగా దూషించారు, కానీ అతని పుట్టుకను బట్టి కాదు. ఇవన్నీ కాకుండా మనం కవిత్వాలు జోడించి, కరుణ రసాన్ని జోడించి నమ్మించే ప్రయత్నం మాత్రం చేయకూడదు. వ్యాస భారతంలో ఉన్నది, వాల్మీకి రామాయణంలో ఉన్నదే చెప్పాలి. అది నేను వారికి చెప్పేది కర్ణుడి విషయంలో. ఓకే. అండ్ సోషలైజ్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయని అన్నారు. దానికి నాకు అభ్యంతరం ఉండదండి. సంబంధం లేదు. కటకటాల రుద్రయ్య, దళపతి అన్నారు కాబట్టి అతను కర్ణుడు అని మీరు ఆపాదించుకుంటే లేకపోతే లేదు. అది పేర్లు మార్చారు వాళ్ళు, సోషల్ క్యారెక్టర్లు, ఈ కాలం క్యారెక్టర్లు కాబట్టి దాని మీద నేను వ్యాఖ్యానించే అవసరం లేదు. వారు ఎప్పుడైతే భారతంలో కర్ణుడు అని చెప్పారో అప్పుడే నేను ప్రశ్నిస్తాను. ఇంకొక వ్యాఖ్య ఏంటంటే, చలంగారి సావిత్రి అని వారు రాసిన పుస్తకం, చలంగారు రాసిన సావిత్రికి పింగళి నాగేశ్వరరావు గారు రాసిన ముందు మాట ఒకటి ఉంది. అది వీళ్ళు చదవరు, చదివితే వీళ్ళ తలుపులు తెరుచుకుంటాయి. పింగళి నాగేశ్వరరావు గారు రాసిన పాటలు కాపీ కొట్టేసుకొని పాడేసుకుంటూ ఉంటారు. ఆయన జర్నలిస్ట్, రకరకాల పరిశోధనలు చేస్తారు. అటువంటి వ్యక్తి రాసిన ముందు మాటలో ఉన్న పురాణాన్ని యథావిధిగా రాయడానికి మనమెందుకు, ఇప్పటికే ఉన్న పురాణాలను తెచ్చుకొని చదువుకుంటే సరిపోతుంది కదా, నువ్వు చెబుతున్నావంటే నీకేమనిపించిందో దాన్ని నీ రచనలో ప్రతిఫలించు, అప్పుడు నీవు రైటర్, క్రియేటర్ అవుతావు. ఇప్పటి సమాజానికి దాన్ని అన్వయించడమే రచయితగా నీ బాధ్యత. అది చలన్ చెప్పాడు. ఇప్పుడు రైటర్, క్రియేటర్ అన్న ముద్ర వచ్చినప్పుడు పాత్రలను కూడా కొత్త పాత్రలను క్రియేట్ చేయగలం కదా. ఇతిహాసాలను కదపడం ఎందుకు? ఇంకా గొప్ప రైటర్ అవుతారు కదా. ఇప్పుడు బాహుబలి అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది, దాంట్లో ఏమీ వాడుకోలేదు కదా. ధృతరాష్ట్రుడు అని చెప్పలేదు నాసర్ని, దుర్యోధనుడు అని చెప్పలేదు రానాని. కొత్త పాత్రలు క్రియేట్ చేసుకున్నారు, వాటి స్ఫూర్తిని తీసుకున్నారు, అద్భుతమైన విజయం సాధించారు. కానీ పురాణ పాత్రలనే తీసుకుని వాళ్ళ చెయ్యని పనిని, వాళ్ళ చూడని అనుభవాల్ని వీళ్ళ అనుభవాలుగా రాయడం అనేది ఎవరు రాసినా తప్పే. ఇంకా పింగళ గారి పాటలు కాపీలు కొట్టుకుంటూ వీరు రాశారని ఒక అపవాదు ఆయన చేశారు. పింగళ గారి పదాన్ని వాడింది ఒకే ఒక్క చోట, అది కూడా వారికి నివాళిగా.
బాహుబలి సినిమాలో ఇంత పెద్ద సినిమా రాస్తున్నాను కాబట్టి ముగ్గురు రచయితలకి నాకు ఇష్టమైన ముగ్గురు రచయితలకి నివాళి ఇద్దాం అనుకున్నాను అని చెప్పి పచ్చబొట్టు పాటలో మాయగా నీ సోయగాలాలు వేసి నన్నిలా మార్చింది నువ్వే హలా. హలా అన్న పదం పింగళ గారి సృష్టి. వారి పదాన్ని వాడి ఇక్కడ నివాళి ఇద్దాం అనుకున్నాం. రెండవది సోయగాలాలు. సోయగం గాలం అనే 2 పదాలకి బేటముడేసి, సంధి కుదరకపోయినా బేటముడేసి ఆ 2 పదాల అర్థాలు ధ్వనించేలాగా చేయడం వేటూరి గారి శైలి. వారికి నివాళి ఇద్దామని. మూడోది చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో చిందులేసింది సిరివెన్నెల అని సిరివెన్నెల గారి మీద నాకున్న గౌరవాన్ని చాటుకోవడానికి ఆ లైన్ రాశాను. అంత పెద్ద క్యాన్వాస్ మీద వస్తున్నప్పుడు వారికి నివాళులు అర్పించాలని చేశాను. కానీ ఏ పాట పింగళ గారిది నేను కాపీ కొట్టాను, నేను రాసిన 1530 పాటల్లో పింగళ గారిది నేను కాపీ కొట్టిన పాట ఏంటో చెప్పమని. ఓకే, మీరు చాలా పర్ఫెక్ట్ ప్రిపేర్డ్గా మాట్లాడుతున్నారు. ఒక నింద వేసినప్పుడు నిరూపణ కూడా ఉండాలి కదా. సరదా అంటే హాయిగా మీ ఛానల్లో మీరు సౌకర్యంగా కూర్చుని ఎదురుగా ఉన్న వ్యాఖ్యాతతో మాట్లాడేస్తూ కాదు కదా. నా మీద నింద వేసినప్పుడు నేనే నిరూపణ ఇవ్వాలి దానికి. అది చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారు నిజంగా. ఇంకొక వ్యాఖ్య కూడా, అంటే బేసికలీ ఇవన్నీ తీసుకుంటుంటే ప్రేక్షకులు కూడా అనుకోవచ్చు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి అసలు మీరు. ఇది నిజంగా ఇంతసేపు మనం మాట్లాడుతున్న దాంట్లో కూడా అసలు వీళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అనే ఒక ధోరణి కూడా చాలా మందికి ఉంది. కరెక్టే. కానీ ఇంకా వచ్చిన వేల రెస్పాన్సెస్లో అన్నీ ఇవే కామన్గా ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడిన ఈ వ్యక్తుల స్పందనల్ని నేను పరిగణలోకి తీసుకుంటున్నాను అంతే. ఓకే, రైట్. భరద్వాజ గారిదే ఇంకొక వ్యాఖ్య ఏంటంటే అప్పట్లో సినిమాలు ఇది చాలా ఇంపార్టెంట్ అంశమే ఇది. తప్పకుండా. యాక్చువల్లీ భరద్వాజ గారు చాలా విభిన్నంగా వాదించడంలో ఆయన దిట్ట. నేను చాలాసార్లు వారితో వాదోపవాదాల్లో చాలాసార్లు పాల్గొన్నాను. ఈ స్క్రీన్ ద్వారానే నేను వారితో చెప్తున్నాను. అండ్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఆల్సో. నిజానికి అదే నేను చెప్తున్నా, ఇక్కడ సంఘర్షణ ఏదైనా ఆలోచనకి మధ్య, పెద్దవారు కానీ దేహానికి మధ్య కాదు, జీవితానికి మధ్య కాదు. అది మనం అంతే కదండి. ఆలోచనల సంఘర్షణ ఇది నిజానికి. ఆలోచనలే, ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చకపోవచ్చు, ఇంకొకరి ఆలోచనలు ఏది సరైనది కాదనేది ప్రజలు నిర్ణయిస్తారు. అప్పట్లో సినిమాలు రైట్ వింగ్ పాలిటిక్స్ని ఎదుర్కోలేదు కాబట్టి సమాజంలోకి వెళ్ళగలిగాయి. అంటే హిందుత్వ అనే ప్రమాదానికి హిందూ మతం గురి కాలేదు, అందుకే ఇంతటి వ్యతిరేకత రాలేదు. చాలామంది దీనిపై చర్చించుకున్నారు. రామాయణం విషవృక్షం అనే పుస్తకం, విశ్వనాథ సత్యనారాయణ రాసిన రామాయణ కల్పవృక్షం అనే పుస్తకానికి ప్యారలల్గా రాశారు రంగనాయకమ్మ. ఆమె తన పుస్తకంలో విశ్వనాథ సత్యనారాయణ గారిని బూతులు తిట్టలేదు. ఈ పుస్తకం గురించి ఆయన దృష్టికి తీసుకువెళితే నాకంటే కూడా ఆవిడకే ముందు దైవాన్ని చేరే పుణ్యం దక్కుతుందేమో. ఆవిడ పలుసార్లు రామనామం జపించారు కాబట్టి ఆ పుణ్యం తొలిసారి ఆమెకే దక్కుతుందని అన్నారు. అది కదా డెమోక్రటిక్ అంటే. ఆమె పుస్తకం పైన నా పుస్తకం పైన చర్చించండి, నేను ఆవిడను ద్వేషించడం లేదని అన్నారు ఆయన. ఇద్దరము మా అభిప్రాయాలను చెప్పామని అన్నారు. ఈ పుస్తకాలను చదివి పాఠకులు డిసైడ్ అవుతారని విశ్వనాథ వారు అన్నారు. ఇలాగే ఆలోచించాలని నేను చెప్పకూడదు, రంగనాయకమ్మ కూడా చెప్పకూడదని అన్నారు. ఆ ఇంటర్వ్యూ ప్రింటెడ్ ఇప్పటికీ ఉంది. దాన్ని అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు కళ్ళజోడు పెట్టుకొని సరిచేసుకొని చూస్తే బెటర్. భరద్వాజ గారు నదీరా అనే ఆయన విషవృక్ష ఖండనం వేళ్లతో సహా అని ఒక పుస్తకం రాసి ప్రతి చాప్టర్ని, ప్రతి అంశాన్ని కూడా తార్కికంగా ఖండిస్తూ ఒక విమర్శనాత్మకమైన గ్రంథం ఆయన రాశారు. ఎవరిది? రామాయణ విషవృక్షం, రంగనాయకమ్మ గారి గ్రంథానికి సమాధానంగా. ఇప్పుడు విశ్వనాథ వారు వారి స్థాయి చాలా గొప్ప స్థాయి కాబట్టి నేను ఎందుకు స్పందించడం, ప్రజలే తేల్చుకుంటారని సమాజానికి వదిలేశారు. కానీ నదీరా గారు వారి స్పందనను వారు తెలియజేశారు కదా. అలాగే నేను రాసిన గ్రంథాన్ని సమర్థించుకోవట్లేదు ఇక్కడ. నేను ఏదైనా గ్రంథం రాస్తే నా అభిప్రాయం ఇది, అలాగే నా ప్రసంగం గురించి చెప్పాను కదా, నా ప్రసంగం నా అభిప్రాయం ఇది, మీరు ఏమనుకోండి అని వదిలేయాలి నేను. అలాగే నేను రాసిన ఏదైనా గ్రంథం ఉంటే ఇది నేను రాశాను సమాజానికి, మీ అభిప్రాయం ఏదైనా అని వదిలేస్తాను. కానీ ఇక్కడ నేను అడుగుతున్నది వ్యాసుల వారిది, వాల్మీకి వారిది. వారు ఇలా రాశారు, మీరు దీన్ని వక్రీకరించారు అంటున్నాను. వ్యాసుల వారు వచ్చేమి చెప్పట్లేదు కదా నాదెందుకు మీరు ఇలా వక్రీకరించారని. వాల్మీకి వారు వచ్చేం చెప్పట్లేదు కదా. వారి స్థాయి విశ్వనాథ వారిది, వారు చెప్పరు. అది వారి సంస్కారం. వారితో నన్ను పోల్చడం అనేది
సమంజసం కాదు. వారి స్థాయి ఎక్కడ, వారి అందించిన వాన్మయం నేను ఎక్కడ అందించగలను? కానీ నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, మనందరికన్నా వ్యాసులు వాల్మీకులు వారు గొప్పవారు. వారు రాసిన దాన్ని వక్రీకరించొద్దు అంటున్నాను. అలాగే ఇప్పుడు నదీరాన్ని కూడా అంటారా మీరు? రామాయణ విశ్వక్షాన్ని ఎలా ఖండిస్తావు అని, అది ఆయన అభిప్రాయం. అలాగే నా అభిప్రాయం నేను తెలుపుతున్నాను. వాక్ స్వాతంత్ర్యం అనేది లెఫ్ట్ వింగ్కే రాసిపెట్టుందా? ఈ ఎడం మీడియాకి, ఎరుపు మేధావులకే వాక్ స్వాతంత్రం ఉంటుందా? కుడివైపు వారికి, కాషాయం వారికి వాక్ స్వాతంత్రం ఉండకూడదని మీరు ఏమన్నా కొత్త రాజ్యాంగం రాశారా? నా వాక్ స్వాతంత్రాన్ని నేను చెప్పాను, నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. సరే, ఈ హిందూ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే రైట్ వింగ్ పాలిటిక్స్ని ఎదుర్కోకపోవడం, అది రైట్ వింగ్ పాలిటిక్స్ని ఎదుర్కోకపోవడం కాదు, రైట్ వింగ్ పాలిటిక్స్ కుహనా లౌకికవాదాన్ని కోకటి వేళ్లతో సహా లాగే శక్తి అప్పటికి ఇంకా పుంజుకుపోవడం వల్ల. రైట్ వింగ్ పాలిటిక్స్ గురించి కాదు అక్కడ సమస్య. అందుకు అప్పుడు ఏం మాట్లాడినా చెల్లిని లౌకికవాదం అంటారు. అదేదో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్ అనుకుంటా, లాస్ట్ బాల్ 6 కొట్టాలంటే అండర్ ఆర్మ్ బాల్ వేసాడు. అది 6 కొట్టడానికి అవకాశం ఉండదన్నమాట. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ ఓడిపోయిన జట్టు కెప్టెన్ ఒకే ఒక్క కామెంట్ చేశాడు, ఈ 2 జట్టుల్లో ఒక్క జట్టు మాత్రమే క్రీడా స్ఫూర్తితో ఆడింది అని. అలాగే ఒక ఆస్ట్రేలియా భారత్ మధ్య జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో కూడా స్లెడ్జింగ్ మితిమీరి జరగడం తర్వాత కుంబ్లే కూడా అదే మాట అన్నారు, కెప్టెన్గా ఉన్న కుంబ్లే. 2 జట్టుల్లో ఒక్క జట్టు మాత్రమే క్రీడా స్ఫూర్తితో ఆడిందని. ఈ లౌకికవాదం కూడా అదే ప్రాబ్లం. ఒకవైపు మాత్రమే ఆ లౌకిక స్ఫూర్తిని తీసుకుంది, మరోవైపు ఆ స్ఫూర్తిని తీసుకోలేదు. అక్కడ సమస్య వచ్చిందనమాట. అసలు ఈ దేశ నిర్మాణంలోనే అంతర్గతంగానే లౌకికవాదం అనేది ఉంది. అందుకే అంబేద్కర్ లాంటి మహర్షి కూడా రాజ్యాంగ పీఠికలో లౌకికం అని ఏమీ చేర్చలేదు. అది ఏ సంవత్సరంలో చేర్చబడిందో విజ్ఞులైన మీకు అందరికీ తెలుసు. అందుకు ఆ కుహనా లౌకికవాదాన్ని కోకటి వేళ్లతో సహా పెకలించే శక్తి ఇంకా అప్పుడు పుంజుకోకపోవడం వల్ల ఇవన్నీ చెల్లినివి. ఇప్పటి నుంచైనా అడుగుతున్నాం, దయచేసి ఇతిహాసాలని వక్రీకరించే విధంగా సినిమాలు తీయద్దు. అయితే ఉన్నది ఉన్నట్టు తీయండి, లేకపోతే కొత్త కథని సృష్టించండి. దీన్ని మాత్రం ముడి సరుకుగా వాడుకుని ఆ సరుకుని కలుషితం చేయొద్దు అని ఒక సింపుల్ విషయం చెప్తున్నాను. దానికి ఇవన్నీ ఎందుకు? విశ్వనాథ్ సత్యనారాయణ గారితో నన్ను పోల్చాల్సిన అవసరం ఏంటి? మీతో పోల్చుకోండి పోనీ. అవన్నీ అయిపోయాక ఆఖరిగా మీరు అన్న పదం మీ ఫ్రస్ట్రేషన్ని, మీ నిస్సహాయతని, మీ ఇంకా చెప్పాలంటే మీ అసమర్థతని తెలియజేస్తుందనేది నా అభిప్రాయం. కళ్ళజోడు సరిచేసి చదువుకోవాలా అంటే నేను ఎలా చదువుకోవాలో నాకు మీరు చెప్తున్నారా? నేను అడిగింది వాల్మీకి రామాయణం వ్యాస భారతంలో ఇది ఉందా, లేకుండా తీశారు, ఉంటే నిరూపించండి అని అడుగుతున్నాను. చేతనైతే అది చెయ్యండి. మీరు చదవండి వ్యాస భారతం, మీరు వాల్మీకి రామాయణం చదవండి, నన్ను ఖండించండి. అది వదిలేసి బౌద్ధికపరమైన సహజంగా వచ్చిన ఒక లోపాన్ని పట్టుకుని నీ దృష్టి ఇది, నువ్వు కళ్ళజోడు సరి చేసుకో అంటే అది మీ సంస్కారం ఎంతవరకు పనిచేస్తుంది అనేది సమాజం చూస్తుంది. నన్నే కాదు, ఎవరినైనా అతని ఆలోచన సరిగ్గా లేకపోతే ఆలోచనతోనే ఢీకొట్టండి, ఆలోచన సరి చేయడానికి ప్రయత్నించండి, లేకపోతే నీ ఆలోచన సరి అని ఒప్పుకోండి. అతను అడిగిన ప్రశ్న నిరూపించడానికి ఇలా సప్రామాణికంగా గ్రంథాల్లోంచి నిరూపించండి. ఒక బౌద్ధికమైన లోపాన్ని తీసుకుని సమాజం ముందు దాన్ని పెట్టి నెగ్గుదాం అనుకుంటే అది జరగని పని. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి భరద్వాజ్ గారు. ప్రతి ఒక్కడికి ఓ బౌద్ధికమైన లోపం ఉంటుంది. పుట్టుకతో ఎవరి పుట్టుగా వాడి చేతిలో ఉండదు. ఇంతవరకు ఆగిపోలేదు సార్. చాలామంది మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. కేవలం భరద్వాజ గారు, వనజ గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, చిట్టిబాబు గారు, తెలకపల్లి రవి గారు, కొన్ని నేను తీసుకున్నాను. కానీ చాలామంది వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా అందులో కొంచెం బ్రాడర్గా ఆలోచిస్తే ద్రౌపది ఆరో భర్తగా కర్ణుడు కావాలని కోరుకున్నట్టు ఓ పండు కథని తీసుకొచ్చారు. ఇంకొకరు ఎవరో ఈ మీరు ఇందాక చెప్పిన నెయ్యి కథ ఒకటి. అంటే ఇవన్నీ కూడా దానవీర శూరకర్ణ సినిమాలో ఉన్నవే. నిజానికి దానవీర శూరకర్ణ సినిమాని చూసేసి నేను మహాభారతం ఇదే అని అనుకునే భ్రమలో ఉన్నారా, లేకపోతే నిజమే అని భావన అది మొత్తం స్థిరీకరించుకొని ఇంతేగా దానవీర శూరకర్ణ ఏదైతే చెప్పారో అదే భారతం అనే ఒక కంక్లూజన్కి వచ్చి మాట్లాడుతున్నారా? నిజంగా భారతం చదివారా లేదా? వాళ్ళకి ఏం చెప్తారు మీరు సమాధానం? ఇక అవన్నీ ఆ సీన్స్ అన్నీ వివరిస్తున్నటువంటి యూట్యూబర్లు ఉన్నారు ఇక్కడ. అదే నేను కొన్ని చూశాను. ఆ సినిమా కట్ చేసి ఇలా జరిగింది మీరే నిర్ణయించుకోండి, అనంత శ్రీరామ్ చెప్పింది తప్పో రైటో అని కొంతమంది అన్నారు. సరే, అవి మనం ఒక్కొక్క విషయాన్ని మామూలుగా చెప్పండి చూద్దాం.
మీరు పండు కథ అన్నారు. ఆ పండు కథ అంటే ఒక వీడియోలో చూశాను. కృష్ణుడు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత అర్జునుడు ఒక పండును కొడతాడు, అది కింద పడుతుంది. దాని గురించి జరిగితే ఆఖరికి మనసులో ఉన్నది చెప్తేనే పండు పైకి వెళ్తుందని ద్రౌపది దగ్గరికి వచ్చి అడిగితే కర్ణుడిని నేను ఆరో భర్తగా కోరుకుంటున్నాను అంది. అప్పుడు పండు పైకి వెళ్ళింది అన్నారు. అంటే ఇది వనపర్వంలో జరిగిన కథ అనే కదా. ఇందాక చిట్టుబాబు గారు ఎలా అయితే యుద్ధ పర్వంలో సంఘటన అన్నట్టుగా చెప్పారో, ఇది వనపర్వంలో జరిగిన కథగానే చూడాలి కదా. మనం వనపర్వం చూద్దాం. ఇదిగోండి వనపర్వానికి సంబంధించిన 2 భాగాలు ఇందులో విషయ సూచిక మీకు ఫోటో కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. సో ఈ 3 సందర్భాల్లోనూ కృష్ణుడు పాండవులను కలిశాడు. అంతే, వనపర్వంలో ఉన్నాయి 3 సందర్భాలు. ఒకటి, వాళ్ళు వనవాసానికి వచ్చిన కొత్తలో కామ్యక వనాన్ని చేరిన తర్వాత కృష్ణుడు తన జ్ఞాతులతో పాటు వచ్చి, నేను అసలు ఈ జ్యోత జరిగే సభలో నేను ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది, కానీ అప్పుడు నేను సాల్వుని సంహరించడానికి ఆ యుద్ధంలో కొంచెం తలములకలై ఉన్నాను, అది పెద్ద యుద్ధం, అందుకని రాలేక అలా దూరం నుంచే ద్రౌపది మానాన్ని కాపాడవలసి వచ్చింది అని చెప్పే సందర్భం ఒకటి. రెండో సందర్భం, ధర్మరాజు ప్రభాస తీర్థానికి వెళ్ళినప్పుడు, తీర్థయాత్రలకు వెళ్తున్న సమయంలో ప్రభాస తీర్థానికి వెళ్ళినప్పుడు, కృష్ణుడు ఏరియా ఆనర్త దేశం దగ్గరే కాబట్టి కృష్ణుడు సాత్యకి కలిసి ధర్మరాజుని కలుస్తారు. అప్పుడు సాత్యకి అంటాడు, నువ్వు వనవాసం అయ్యే లోపు మేమే వెళ్ళి మా యాదవుల సైన్యం అంతా వెళ్ళి ధార్తరాష్ట్రుల్ని ఓడించేసి నీ వనవాసం పూర్తయ్యే టైంకి నీ రాజ్యాన్ని నీకు అప్పచెప్తామని చెప్తారు. అప్పుడు కృష్ణుడే వారించి, ధర్మరాజు దేన్నైనా ధర్మబద్ధంగానే పొందాలనుకుంటాడు, తనకు రాజ్యం కావాలంటే తనే యుద్ధం చేసి పొందుతాడు, మనం అలా చెప్పకూడదని వారించి కుశల ప్రశ్నలు అడిగి మళ్ళీ పంపిస్తారు వాళ్ళని. మూడో సందర్భం, మళ్ళీ కామ్యక వనానికి వచ్చినప్పుడు సత్యభామతో సహా కృష్ణుడు వస్తాడు. అప్పుడు ద్రౌపదికి సత్యభామకి మధ్య సంవాదం జరుగుతుంటుంది, భర్తతో ఎలా మెలగాలి, భార్య ఎలా ఉండాలి, ఇవన్నీ సంవాదం అయిపోయాక ఇక్కడ నడుద్దామని చెప్పి కృష్ణుడు తీసుకెళ్తాడు. అక్కడ కృష్ణుడి సంభాషణ ఏమీ ఉండదు. సాత్యకి మాత్రం ధర్మరాజుని నువ్వు యుద్ధం ఎప్పుడంటే అప్పుడు మేము రెడీగా ఉన్నామని చెప్తాడనమాట. ఈ 3 సందర్భాల్లో కలిశాడు కృష్ణుడు. నిరూపించమనండి, ఈ సందర్భాల్లో పండు ఎప్పుడు కొట్టాడు అర్జునుడు, ద్రౌపది ఎప్పుడు ఆరో భర్త కావాలనంది. నేను అడిగేది అదే, నువ్వు నాకు కౌంటర్ ఇవ్వాలనుకున్నప్పుడు నేను చెప్పిన దానికే కౌంటర్ ఇవ్వాలి, నువ్వు సృష్టించిన దానికి కాదు. నేను వ్యాసభారతం వాల్మీకి రామాయణం పదే పదే చెప్తున్నాను, దాంట్లోంచే కౌంటర్ ఇస్తే అది కౌంటర్గా చెల్లుతుంది. నువ్వు మళ్ళీ అదే సినిమాలోంచి తీసుకుని ఇది జరిగిందని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఇంకా ధర్మాన్ని హననం చేసినట్టే కదా. ఇవన్నీ ఎందుకు గ్రహించట్లేదు? తర్వాత కర్ణుడి శాపాల గురించి చాలామందికి జాలొచ్చేస్తుంది. కర్ణుడి శాపాలు అనేవి మనకి ఎక్కడో కానీ తగలవండి. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత శాంతి పర్వంలో మొదటి భాగంలో మనకి కర్ణుడి శాపాల గురించిన ప్రస్తావన ఉంటుంది. అది కూడా నారదుడు ధర్మరాజుకి చెప్తాడు. అప్పుడు దాకా మనకు కర్ణుడి శాపాల గురించి తెలియదు. మనకి ఆ సినిమాలో కూడా ఆభిజాత్య అహంకారానికి బలైపోయిన వ్యక్తిగా నేను ఇక్కడ ఉన్నాను అని, అణగారిన వర్గాల నుంచి వచ్చాను అన్నట్టుగా డైలాగ్ అని, మళ్ళీ మీ గోత్రం వాడిని అంటే బ్రాహ్మణుణ్ణి నేను అన్న పదం చెప్పరు అందులో. అదొక చిన్న మెలిక డైలాగ్లో, పోని చెప్పాడని అనుకుందాం. ఆ తర్వాత ఏం చేస్తారు, కుమ్మరపురుగు ఇంద్రుడు కుమ్మరపురుగుగా వచ్చి కుట్టి మళ్ళీ వెళ్ళిపోతాడు, మాయమైపోతాడు అన్నట్టు చూపెడతారు. అక్కడ జరిగింది అసలు ఏంటో చూద్దాం సార్. అలర్క అనే పురుగును చూశాడు భార్గవుడు. పరశురాముడు దాన్ని చూడగానే ఆ పురుగు ప్రాణాలు పోయాయి, అది మాత్రం ఆ రక్తంతో తడిసి ఉంది. అది చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతలో అంతరిక్షంలో పెద్ద రూపంతో మేఘం ఎక్కి ఒక రాక్షసుడు కనిపించాడు. వాడు నల్లగా ఉన్నాడు, మెడ మాత్రం ఎర్రగా ఉంది. అతడు రామునికి అంజలించి నిండు మనసుతో ఇలా పలికాడు, భృగువంశోత్తమ, నీకు శుభం కలుగుగాక. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. మీ వల్ల నేను ఈ నరకం నుండి బయటపడ్డాను. మీకు శుభమస్తు, నమస్కారం. నాకు మీరు ప్రియం చేశారు. అప్పుడు పరశురాముడు ఇలా అడిగాడు, నీవెవరివి, నరకం ఎందుకు పొందావు, చెప్పు ఏమిటో అన్నాడు. అప్పుడు అతడు చెబుతున్నాడు, నేను పూర్వం దంశుడనే రాక్షసుణ్ణి. పూర్వపు దేవయుగంలో భృగునితో సమానమైన వయస్సు కలవాణ్ణి. నేను భృగువు యొక్క ప్రియపత్నిని బలవంతాన్ని అపహరించాను. అప్పుడు మహర్షి శాపంతో కృమినై భూమి మీద పడ్డాను. నీ ముత్తాత అయిన భృగు మహర్షి క్రోధంతో ఇలా చెప్పించాడు, పాపి, నీవు మూత్రశ్లేష్మాలు తింటూ నరకం అనుభవిస్తావు. వారిని నేను ఈ శాపానికి
అంతం ఎప్పుడు కలుగుతుందో చెప్పమని ప్రార్థించాను. అప్పుడు భృగు మహర్షి భార్గవరాముని వల్ల జరుగుతుందని చెప్పారు. సో ఇంద్రుడు ఎక్కడ వచ్చాడండి ఇందులో? ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వచ్చింది కవచకుండలాల సందర్భంలో మాత్రమే. అంతే. ఆవు దగ్గర సింహంలా ఇంద్రుడు మారి ఆ సింహాన్ని కొట్టబోతుంటే ఆవుకు తగలడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. అలాగే ఇంద్రుడేమి కుమ్మర పురుగు రూపంలో వచ్చి కర్ణుడిని కొట్టలేదు. ఇవన్నీ కర్ణుడు విజ్ఞత లేక అబద్ధాల కోరుగా ఉండి అర్జునుడిని చంపాలన్న ఒకే ఒక్క కక్ష తప్ప లోక కళ్యాణం కోసమో ధర్మ సంస్థాపనార్థం కోసమో నేర్చుకోవాలి విలువిద్య అని లేకుండా కుతంత్రాలు పన్ని అస్త్రాలు పొందాలనుకున్నాడు కాబట్టి అతనికి మాయమైపోయింది. అండ్ వీరుడు అంటారు కానీ నిజానికి భీష్ముడు అనేక సార్లు అంటాడు. మీకు భీష్మ పర్వంలోనే ఉంటుంది. భీష్ముడు అనేక సార్లు యుద్ధాలు అడుగుతాడు మామూలుగా. భీష్ముడిని అడిగితే ఎవరెవరు మహారథికులు ఇక్కడ అంటే చాలామంది పేర్లు చెప్తాడు. లైక్ అర్జునుడిని మహారథికుడు అంటాడు, ధర్మరాజుని రథికుడు అంటాడు, మళ్ళీ అభిమన్యుడిని మహారథికుడు అంటాడు. అలా అని మరి కర్ణుడు అంటే కర్ణుడు కనీసం రథికుడు కూడా కాదు, అర్ధరథికుడు అంటాడు. అది సాక్షాత్తు భీష్ముడే అన్నాడు. భారతంలో అందరికంటే ఈ వంశంలో అంటే ద్రోణాచార్యుడికి 400 సంవత్సరాలు, అది వేరే విషయం. వీళ్ళ వంశంలో భీష్ముడే కదా అందరికన్నా పెద్ద, 180 సంవత్సరాలు అని చెప్తూ ఉంటారు. అందరికన్నా పెద్ద అయిన భీష్ముడు మాట అది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కువగా కర్ణుడిని అబ్జర్వ్ చేశాడు కాబట్టి అర్ధరథికుడు అన్నాడు. తర్వాత అండి ఇదే శాంతి పర్వంలో బ్రాహ్మణుడి శాపం గురించి కూడా ఉంటుంది. అదేంటి సింహం అడ్డొచ్చి కొట్టడం కాదు, వేట ప్రాక్టీస్ చేస్తూ వనంలో తిరుగుతూ ఒక ఆవుని చంపుతాడు, వేటాడతాడు. ఆ ఆవు హోమధేను అని అతనికి తెలియదు. అంతే, నా హోమధేనువు చంపావు కాబట్టి నీ రథం కింద కూరుపోద్ది అని బ్రాహ్మణుడు శపిస్తాడు. అంతే తప్ప భూమాత నెయ్యి పిండడం ఇవేవి కూడా శాంతి పర్వంలో లేవు. లేని దాన్ని చూపించి కర్ణుడి మీద లేని సన్నివేశంని బట్టి కర్ణుడి మీద జాలి పడిపోతే వీళ్ళని ఆయన ఆవుని చంపాడు అన్న విషయాన్ని చూపించకుండా ఇదేదో చిన్నపిల్లకు సాయం చేద్దాం అనుకున్నాడు, భూమాత అది లేని ఒక అదేదో భూమికి ఏం జరిగింది కనుక అని అనిపించడం కోసం అంటే తేలికమైన విషయాన్ని చూపించి శపించారు అని అంటే ఈయన గ్లోరిఫై అవుతాడు కదా. శాంతి పర్వంలో అయితే మాత్రం నెయ్యి పిండడం అనేది లేదండి, లేనే లేదు. అదే అలాగే హోమధేనుని చంపేటప్పుడు ఇంద్రుడు సింహం రూపంలో అయితే రాలేదు. అండ్ నిజంగా మహాభారతంలో ఇప్పుడు మీరు ఈవెన్ కల్కి సినిమాలోనే చెప్తారు కదా, అసలు ఆయన అంటాడు కదా అర్జునుడి కంటే వీరుడు కర్ణుడు అన్నట్టుగా చూపించారు కదా. ఇప్పుడు అంత వీరుడా అర్జునుడు 2-3 సార్లు ఆయన్ని ఓడిస్తాడు. నేను అదే సభలో కూడా చెప్పింది, నువ్వు అర్జునుడి కంటే వీరుడు అన్నావు. ఒకసారి పాంచాల దేశంలో ఫస్ట్ ద్రుపదుడి దగ్గర స్వయంవరం సమయంలో, అంటే పాంచాల దేశం అంటే పంజాబ్, అది నేను చెప్పింది కాదు, మన ప్రవచనకర్త వీళ్ళందరికీ కూడా పితామహుడిగా భావిస్తారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఆయన చెప్పింది పాంచాల దేశం అంటే పంజాబ్లో ఒకసారి చితక్కొట్టాడు కర్ణుడిని, పారిపోయాడు. ఆ తర్వాత ఉత్తర గోగ్రహణం సమయంలో మత్స్య దేశం, అది రాజస్థాన్లో ఒకసారి చితక్కొట్టాడు. తర్వాత గంధర్వులతో అది హిమాలయాల దగ్గర గంధర్వులు చితక్కొడితే పారిపోయాడు. ఇన్నిసార్లు యుద్ధం నుంచి విముఖుడై పారిపోయినోడిని ఒక్క సందర్భం చూపించండి. అర్జునుడు ఏ యుద్ధంలో పారిపోయాడు? పాశుపతాస్త్రం రాక ముందు కూడా అర్జునుడు ఉత్తర దిక్కును జయించాడు కదా, ఉత్తర దిక్కును జయించాడు. స్వర్గం తర్వాత నివాత కవచులతో యుద్ధం చేశాడు. అదే అర్జునుడి ఉత్తర విజయయాత్ర. భీముడు తూర్పుని, అర్జునుడి ఉత్తరాన్ని, భీముడు తూర్పుని, సహదేవుడు దక్షిణాన్ని, నకులుడు పశ్చిమాన్ని జయించారు. సో ఆ సందర్భంలో ఎప్పుడు పారిపోలేదు. అర్జునుడు పారిపోయిన సందర్భం లేదు, కర్ణుడు పారిపోయిన సందర్భాలు కోకొల్లలు, అందుకే వీరుడు కాదు అని అంటున్నాం. అవును. అండ్ భీష్ముడు కూడా అంటాడు కదా, నీకు అసలు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని యుద్ధాలు చేసావు నువ్వు చెప్పు, అసలు నువ్వు చేయడం వల్ల కురువంశం నాశనం అవుతుంది అని అంటాడు భీష్ముడు. అవును. ఆఖరికి ఇప్పుడు ఈ ఆధునిక సమాజం ప్రకారం చూసిన ఒక స్త్రీకి తనకు కావలసిన వ్యక్తి ఎవరో ఎంచుకునే హక్కు తనకుంది కదా. కర్ణుడు వస్తే నువ్వు వద్దు నాకు అంది, పోని సూతపుత్రుడు అందాని అనుకుందాం. శూద్రుడు అంటే ఏంటో మనమే డెఫినేషన్ చెప్పుకున్నాం, ప్రవర్తన వల్లే, పుట్టుక వల్ల కాదు అని. వద్దనుకుంది, ఏ కారణాన్ని వద్దనుకున్నా తన మీద కసి పెట్టుకోవడం తప్పు కదా. తన 5 భర్తల్ని కన్సెంట్తోనే స్వీకరించింది కాబట్టి ఇంత వైడ్గా ఉంది మన
ఆలోచన విధానం అంత బ్రాడ్గా ఉంది. సో 5గురు భర్తలనైనా కన్సెంట్తో స్వీకరిస్తే అది ధర్మము. నువ్వు తన కన్సెంట్ లేకుండా తనని హింసించడం అధర్మం అని చెప్పింది. ఆ అధర్మానికి పాల్పడుతూనే ఉన్నాడు కదా. తన్ని తిరస్కరించిందన్న కక్షతోనే కదా నగ్నంగా లాక్కొచ్చి, ఉత్తరీయం పైన లేకపోయినా టాప్లెస్గా నగ్నంగా లాక్కొచ్చి, పీరియడ్స్లో బ్లీడింగ్ అవుతున్నా కూడా లాక్కురా తప్పులేదు, ఈ బంధకి తెలుగులో లాతో మొదలయ్యే బూతు, ఇన్ని చెప్పాడు. ఇన్ని చెప్పిన వాడిని ఎందుకు సమర్థించాలి? తన కులాన్ని కూడా తను గౌరవించలేదు కదా. భార్గవుడి దగ్గరికి వెళ్ళి నేను బ్రాహ్మణుడని అబద్ధం చెప్పాడు కదా. నన్ను శూద్రుడన్న కారణంగా నిరాకరించారు, కానీ నేను త్రికరణ శుద్ధిగా విలువిద్య నేర్చుకోవాలనుకుంటున్నా, అందుకు మిమ్మల్ని శరణ వేడుతున్నానని చెప్పుండొచ్చు కదా. నిజం చెప్పలేదు కదా. తన కులాన్నే తను గౌరవించని వ్యక్తిని తన కులానికి ప్రతినిధిగా ఎంచుకోవడం అనేది అమాయకత్వం. చివరిగా సరే, ఇప్పుడు ఈ సినిమాలన్నీ కూడా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలాగా వాళ్ళు క్రియేటివ్ లిబర్టీ అని ఒకటి అంటాడు, ఇంకొకటి ఒకటి అంటాడు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ రోజున్న పరిస్థితుల్లో యూ క్రియేట్ యువర్ లిబర్టీ అంటున్నాను నేను. బాగుంది, మళ్ళీ ఒకసారి చెప్పండి. అంటే క్రియేటివ్ లిబర్టీ కాదు, యూ క్రియేట్ యువర్ లిబర్టీ. నీకు రామాయణం భారతం నువ్వు క్రియేట్ చేయలేదు, ఎంత పెద్ద రచయిత అయినా. ఎందుకంటే ఆ పెద్ద రచయిత కంటే నేను చిన్నవాడినే, కానీ ఆ పెద్ద రచయిత కూడా వ్యాసుడు వాల్మీకి కంటే చిన్నవాడు. ఇది నా నిశ్చితాభిప్రాయం. ఎంత పెద్ద రచయిత అయినా క్రియేటివ్ లిబర్టీ పేరుతో వ్యాస భారతాన్ని, వాల్మీకి రామాయణాన్ని వక్రీకరించొద్దు. నీదైన పాత్రలు నువ్వు సృష్టించు. సుందరీకరించడం వేరు, వక్రీకరించడం అన్నారు మీరు ఇందాక. సుందరీకరించి తప్పులేదు. రాముడు బాణం బంగారంతో చెయ్యి, లేకపోతే అది కూడా అక్కడ వర్ణించినట్టు చేస్తే మంచిదే, లేకపోతే అందం కోసం ఏదైనా చెయ్యి. ఉదాహరణకి రాముడు రంగు నీలం రంగు పులిమేస్తూ ఉంటారు కదా, అది నీలం రంగులో లేడు రాముడు. ఆరా డార్క్గా ఉంటాడు, అంతేగాని ఆరా ఎప్పుడైనా ఒక శక్తివంతుడు ఉన్నప్పుడు అతని చుట్టూ ఆరా ఎలక్ట్రిఫైడ్ బ్లూలో ఉంటుంది అనమాట. అలాగే గొప్ప సెయింట్స్ ఉన్నారంటే వాళ్ళ చుట్టూ ఆరా వైట్ కలర్లో ఉంటుంది. అది కూడా చాలా నిశితాగ్ర బుద్ధికే తెలుస్తుంది అది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు క్రియేట్ చేయాలనుకుంటే నీ లిబర్టీని నువ్వు క్రియేట్ చేసుకో, అంతేగాని ఎవరో క్రియేట్ చేసిన పాత్రల్ని వక్రీకరించద్దు. ఏ రచయితగానే నేను మనవి చేసేది అదే. సో క్రియేటివ్ లిబర్టీ తీసుకోకు, యూ క్రియేట్ యువర్ లిబర్టీ. పద్ధతిగా కొంచెం ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళ విషయాలు మనం తీసుకుందాం, కానీ మిమ్మల్ని విమర్శించడం కాదు, కానీ మిమ్మల్ని బూతులు తిడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మీ ఫిజికల్ అపియరెన్స్ను బేస్ చేసుకొని మిమ్మల్ని సోడా బుడ్డి అని నేను అనలేను, కానీ బట్ అంటే మాటలు వాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఇట్, బట్ స్టిల్ ఇట్లాంటి వాళ్ళందరికీ మీ సమాధానం ఏంటి? ఇది పూర్తిగా మీ అసమర్థతను తెలియజేయడమే. మీరు వ్యాస భారతం, వాల్మీకి రామాయణం నుంచి వాక్యాలు తీయకుండా కేవలం బూతులతో, ఫిజికల్గా వచ్చిన ఒక లోపంతో తిట్టినంత మాత్రాన నేను భయపడడం, బెదరడం, బెరకడం జరగదు. నేను హైందవ శంకరావం వేదికగా హైందవ సమాజాన్ని, వారికి నేను ఇచ్చిన మనవి ఒక్కటే, ఇప్పటి నుంచైనా మనం కుదురుగా కూర్చోవద్దు, నిలదీద్దాం, ప్రశ్నిద్దాం అన్నాను. అది ఇచ్చిన తర్వాత మీరు చేస్తున్న ఈ దాడికి గనక నేను చెలిస్తే నా సంకల్పమే ప్రమాదంలో పడుతుంది. మీరు సోడాబుడ్డి అన్నా, బక్కోడన్నా, వెధవ అన్నా, నీచుడన్నా, ఏమన్నా కూడా అవి కనీసం నా చెవులు దాటి నా మెదడులోకి కూడా వెళ్ళవు, నన్ను ఏమాత్రం కదపలేరు. మీకు దమ్ము, ధైర్యం అలాంటిది ఏమన్నా ఉంటే ఈ కుసంస్కారమైన పదజాలాన్ని వదిలి సప్రామాణికంగా మాట్లాడడానికి వస్తే వీడియోలు చేయండి, నేను స్వీకరిస్తాను. అంతే తప్పితే మీరు మాట్లాడే ఈ అసభ్య పదజాలంతో మాత్రం నన్ను అంగుళం కూడా కదపలేరు. మళ్ళీ మాట్లాడుకుంటే మాట్లాడుకోండి. మీరు సోడాబుడ్డి కళ్ళద్దాలని విస్కీ గ్లాస్ పట్టుకుని అన్నా అనుకోండి, నాకు ఏమాత్రం దానివల్ల బాధ కానీ హర్ట్ అవ్వడం కానీ జరగదు. ఎప్పుడైనా నేను చెప్పిన మాట ఇది నిజం కాదు అని నిరూపించినప్పుడు మాత్రం నన్ను నేను సరి చేసుకుంటాను. దానికోసం ప్రయత్నించండి, కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ నా మీద ప్లే చేయకండి. అది మీ సంస్కారాన్నే దెబ్బతీస్తుంది. మీరు ఎలాంటి సంస్కారంలో పెరిగారో అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఆ పదజాలం మీరు వాడాక మీరు ఏ ప్రమాణాలు తీసుకొచ్చినా
దానికి స్పందించడానికి మీ కుసంస్కారం అడ్డొస్తుందని భావించండి. రైట్. అయితే మీరు ఇప్పుడు సినిమా రంగంలోనే ఉన్నారు కాబట్టి సినీ రంగంలో సమస్య ఏంటంటే అభిమానుల గోల ఎక్కువ ఉంటుంది, అంటే అది ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు కర్ణుడి పాత్ర గురించి, కల్కి సినిమా గురించి మాట్లాడితే అదేదో ప్రభాస్ని విమర్శించినట్టుగా ప్రభాస్ అభిమానులు అనుకోవడం. ఇప్పుడు ఎన్టీఆర్ దానవీర శూరకర్ణలో ఉన్న అవన్నీ కల్పితాలు, అవి కరెక్ట్ కాదు, వ్యాస భారతం కాదు అని అంటే అది ఎన్టీఆర్ గారిని అవమానిస్తావా అని ఎన్టీఆర్ గారికి ఆపాదించడం. సో ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఇప్పుడు నాగశ్విన్ కల్కి సినిమా 1000 కోట్లు వచ్చి కోట్ల రూపాయల ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. బేసికలీ కల్కి సినిమా రెవెన్యూలు, కలెక్షన్లు ఇవి మాట్లాడుతున్నారు. లాస్ట్కి మొన్న ఆయన ఏదో ట్వీట్ కూడా చేసినట్టున్నారు, ఎక్కడ జపాన్లోనో ఎక్కడో మహాభారతం ఎక్కువగా అమ్ముడుపోతుంది, కల్కి సినిమా తర్వాతే మహాభారతం అమ్మకాలు పెరిగాయి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అమ్మకాలు పెరిగిన మహాభారత ప్రతులు వ్యాస భారతం అయితే నేను సంతోషిస్తాను. ఎందుకంటే ఏంటి ఇంత తప్పుగా వాళ్ళే తిడతారు ఇప్పుడు మరి అర్జునుడు కన్నా కర్ణుడు వీరుడు అంటున్నారేంటి? అసలు 2 అడుగులు రథం జరగడం అనేది యుద్ధ పర్వంలో, భీష్మ పర్వంలో కానీ, ద్రోణ పర్వంలో కానీ, కర్ణ పర్వంలో కానీ, శల్య పర్వంలో కానీ, సౌతిక పర్వం దాకా ఎక్కడా లేదే, అది జరగలేదే. వీళ్ళు లేదు కదా, 2 అడుగులు 7 అడుగులు 10 అడుగులు అన్నది నేను చదివిన ఈ వ్యాస భారతంలో అయితే లేదు. మరి ఏ శ్లోకం నుంచి నిరూపిస్తారో నిరూపించుకోండి. బట్టి అసలు వీరత్వాన్ని చూపించారు. కర్ణుడు బాణం వేస్తే కాండవ దహనంలో మీకు తప్పించుకున్న ఒక పాము అస్త్రంగా మారి నాగాస్త్రంగా కర్ణుడి దగ్గర చేరుతుంది. ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది తగిలితే ప్రమాదం అని చెప్పి కృష్ణుడు తన బొటన వేలుతో రథాన్ని కిందకి అణగదొక్కుతాడు, వెనక్కి జరగదు, జరగడం వల్ల కర్ణుడి గురి కరెక్టే. ఆ రథం కదలడం వల్ల అర్జునుడి తలకు బదులు కిరీటాన్ని ఎగరేస్తుంది అనమాట. అది అక్కడే రథం కదలడం అన్న కాన్సెప్ట్ వచ్చింది తప్పితే ఇంకోటి అర్జునుడు కొడితే కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళడం కూడా లేదు. సో జపాన్లో పెంచుకోమనండి సేల్స్, కానీ ఆ ఏవో వ్యాస భారతాలు అయితే మంచిది. ఇందులో చూపించింది అబద్ధం అని చెప్పి వాళ్ళే చెప్తారు. ఈ కల్కి విషయంలోనే భరద్వాజ్ గారు ఇంకోటి కూడా రాసే అవకాశం లేదు, అందులో రాసినట్టు లేదు. ఇంతకు ముందు వాళ్ళకి రాసారో లేదో నాకు తెలియదు. నేను కంత్రి, తర్వాత ఓం శాంతి ఓం, రజనీకాంత్ గారి కథానాయకుడు, తర్వాత సీతారామం, ఇలాంటి సినిమాల్లో నేను ఆ సంస్థ పాటలు రాశాను. భవిష్యత్తులో కూడా రాస్తాను. పాటలు రాసినంత మాత్రాన్న, రాయబోయినంత మాత్రాన్న, లేదా రాయకూడదన్నంత మాత్రాన్న ఒక నిజాన్ని నిర్భయంగా మాట్లాడే విషయంలో మాత్రం నాకు రాజీ ఉండదు. ఇంకొకటి 1530 పాటలు రాసిన తర్వాత నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక నిర్మాతని అడిగే ఆలోచనలో అయితే నేను లేను. నా రచనా ప్రస్థానం అంతా కూడా నా మొట్టమొదటి సినిమాకి నేను పాటలు రాస్తాను అని పరిచయం చేసుకోవాలి కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి, నేను పాటలు రాస్తాను అని చెప్పి కోగంటి రామకృష్ణ గారిని అడగడం జరిగింది. విశ్వనాథ సత్యనారాయణ గారు అనే సంగీత దర్శకులు కోగంటి రామకృష్ణ గారు నేను రాసిన పాటలు నచ్చి వారు అవకాశం ఇచ్చారు. అది నచ్చి చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు. అలా బొమ్మరిల్లు రకరకాల అవకాశాల ద్వారా అలా ఒకదాని తర్వాత ఒక అవకాశం నాకు వచ్చిందే కానీ నేను అడిగిన అవకాశం లేదు, ఒక్క మొదటి సినిమా తప్ప. ఎందుకంటే నా తత్వం మనం తలుపు తట్టిన అవకాశం కంటే మన తలుపు తట్టిన అవకాశమే మనకి దైవంతో సమానం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఇన్నాళ్ళు 19 ఏళ్ళుగా అలాగే నా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చాను. ఆ తర్వాత కూడా అలాగే కొనసాగిస్తాను. అంతే తప్పితే వనజ గారు చెప్పినట్టు కులం కుటుంబం లాంటి కుచిత స్వభావం నాకు లేదు. భరద్వాజ గారు చెప్పినట్టు నాకు అవకాశం ఇవ్వకపోతే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలన్నంత సంకుచిత స్వభావం కూడా నాకు లేదు. ఇది మాత్రం వారు స్పష్టంగా తెలుసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనంత శ్రీరామ్ గారు. చాలా సుదీర్ఘంగా, ఇంత ఓపిక్గా, ఇన్ని శాస్త్ర ప్రమాణంగా మీరు వివరాలు తెలియజేశారు. అండ్ వీటన్నిటినీ కూడా ఈ వీడియో కాంప్రహెన్సివ్ వీడియో అని నేను అనుకుంటున్నాను. అన్ని అంశాలకు ఇందులో క్రోడీకరించారు. నిజానికి మాలాంటి వాళ్ళకి చాలా సంవత్సరాలుగా భారతం అంటే దానవీర శూరకర్ణ అని చెబుతూ వచ్చిన ఈ సమాజానికి ఈరోజు మీరు క్లియర్గా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమాల్లో వస్తున్న భారతము రామాయణము నిజానికి అందులో ఉన్నవి ఏంటి లేనివి ఏంటి అని అంటే వాల్మీకి రామాయణము వ్యాస భారతమే చదవాలి. సో సినిమాలో వచ్చినంత మాత్రాన అదే ఇతిహాసం అయిపోదు, పురాణం అయిపోదు. ఇది చాలా క్లియర్ మెసేజ్ మీ ద్వారా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ అంతేకాదు
చాలామంది విమర్శకులు ఉంటారు, వాళ్ళ వెనకాల భావజాలాలు ఉంటాయి. వాటన్నిటికీ కూడా మీరు సమాధానం ఇచ్చారని నేను భావిస్తున్నాను. ప్రయత్నించాను. కాకపోతే ఈ అంశం వరకు ఇక మీదట నేను ఏ ఇంటర్వ్యూ ఇవ్వజాలను. ఎందుకంటే ఒక 16-17 గంటలు పనిచేస్తేనే కానీ మా వృత్తిని నేను ముందుకు తీసుకెళ్ళలేను. విశ్లేషకులు అంటారా, వాళ్ళ వృత్తి అదే కాబట్టి వాళ్ళకి సమయం ఉన్నా కూడా ఈ పుస్తకాలు చదవకుండా వచ్చి టేబుల్ మీద కాసేపు 4 మాటలు అరిసేసి వెళ్ళిపోయి వాళ్ళ సమయం వాళ్ళు అలా గడుపుకుంటూ ఉంటారు. నాకు అంత సమయం లేదు. 1000 మంది స్పందిస్తే 1000 మందికి స్పందించే అంత సమయం నాకు లేదు. కాకపోతే సమగ్రంగా ఈ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నేను ఇచ్చిన సూచనప్రాయమైన వాక్యాలని, ఆ ప్రసంగంలో నేను ఇచ్చిన సూచనప్రాయమైన వాక్యాలకి విస్తారంగా ఒక వివరణ ఇచ్చాను. ఇక్కడతో నా బాధ్యత అయిపోయిందని నేను భావిస్తున్నాను. దానికి వేదిక కల్పించినందుకు నేషనలిస్ట్ హబ్కి సాయికృష్ణ గారికి నా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల వెనకాల ఉన్న వాస్తవాలు ఇవన్నీ కూడా క్లియర్గా ప్రేక్షకులకు అర్థమయ్యాయి అని నేను భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఇది అనంత శ్రీరామ్ గారితో ఒక స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నిజానికి దీని గురించి నేను ఇక ముక్తాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా విషయాలు అందులో వచ్చేసాయి. చెప్పాల్సినవన్నీ చెప్పేశారు ఆయన. ఇక తేల్చుకోవాల్సింది మీరే, అంటే ప్రేక్షకులే. సో ఎవరు కరెక్టు ఎవరు తప్పు అనే తర్కబద్ధమైన ఒక విచారణ చేయాల్సింది ప్రేక్షకులే. మీరు ఈ వీడియోని ఎక్కువ మందికి చేరవేసే ప్రయత్నం చేస్తారని నేను భావిస్తున్నాను, విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ఎందుకంటే వారు ఒక సబ్జెక్ట్ గురించి, ముఖ్యంగా సినిమాలు, పౌరాణికాలు, వీటిల్లో ఉన్నటువంటి నిజానిజాలు, వీటికి సంబంధించి అనేక మంది పండితుల దగ్గర నుంచి, ప్రవచనకర్తల దగ్గర నుంచి, హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల దగ్గర నుంచి చాలామందికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ కూడా వ్యక్తపరచడానికి వేదికలే చాలా తక్కువగా ఉండవచ్చు. అండ్ కొంతమంది వ్యక్తపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సినీ రంగానికి సంబంధించిన ఒక ప్రముఖులు అదే సినీ రంగం నుంచి వచ్చినటువంటి కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ట్రాక్షన్ రావడం, ఎక్కువ మంది చూడడం అనేది సాధారణమైన విషయమే. అలాగే అందులో ఉన్న విషయాల్ని ఇంత క్లియర్గా పుస్తకాలు ముందు పెట్టుకొని, వ్యాసభారతాన్ని, వాల్మీకి రామాయణం పెట్టుకొని వివరించినందుకు ముందుగా అనంత శ్రీరామ్ గారికి అభినందనలు చెప్పాలి మనము. అండ్ వారు చెప్పిన మాటల్లోని నిజాల్ని ఇంకాస్త లోతుగా వెళ్ళి మీరు కూడా అధ్యయనం చేయండి, 10 మందికి తెలియజేయండి. అండ్ విమర్శలు చేస్తున్న వాళ్ళకు కూడా మీరు ఏమైనా సమాధానం ఉంటే చెప్పవచ్చు. అండ్ విమర్శకులు ఇప్పుడు ఇంకా దీనికి మళ్ళీ కౌంటర్గా ఇంకా వీడియోలు చేయాలనుకుంటే మాత్రం దానికి వారు సమాధానం చెప్పలేరు ఇంకా. సో మీరు చెప్పే మాటల్ని కూడా మీరు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ విఘ్నులైన మనందరికీ కూడా కాపీ రైట్స్ అవి ఇవి మాట్లాడడానికి వీలు లేకుండానే నేను వారు చెప్పిన మాటలను నేను ఉటంకించడం జరిగింది. మిత్రులందరూ దీన్ని అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. అండ్ ఈ మెసేజ్ని 10 మందికి చేరవేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.